హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఊర్మిళ లక్ష్మణ్. ఇప్పుడు మీరు చూస్తున్నవైతే దీన్నే మొగ్గం అంటారండి. ఓకేనా? అది ఎలా నేస్తారు ఏంటని తెలుసుకోవాలంటే ముందు దాని ప్రాసెస్ని కూడా తెలుసుకోవాలి కదండి. ఓకేనా? ఇప్పుడైతే మీరు చూస్తున్న వాటినైతే నూలు అంటారు. చిన్నప్పుడు అంటే మేము పుట్టక ముందైతే సుమారుగా 500 మొగ్గాలైతే ఉండేవంట. ఇప్పుడుకొచ్చి 100 మొగ్గాలైతే వచ్చేసాయి ఫ్రెండ్స్. అది ఎందుకు అంటే ఈ పని చేయడానికి కష్టంగా మారడం వల్ల మానేసిన వాళ్ళు కొందరైతే ఎంత కష్టపడి ఒక చీర నేసినా సరే దానికి సరైన కూలీ లేక మానేసి వేరే పనికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ పని ఇప్పటికి కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, వేరే పని వెళ్ళకుండా. నిజంగా వాళ్ళైతే గ్రేట్ కదా. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీటిని అయితే పెట్టెలు అని కూడా అంటారు. ఓకేనా? ఇందులో అయితే ఆ రెడ్ కలర్లో ఉంది కదా, దాన్ని అయితే జమ్లీకి అయితే వాడతారు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే ఈ ముందు పెట్టెలో అయితే సుమారుగా 15 గుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, మీరే చూడండి. దీన్నైతే పొడుగు నూలు అంటారు, అంటే డబ్బా మీద పడతారనమాట. ఓకేనా? వెనక సైడ్ ఉన్న దాంట్లో 12 గుళ్ళు ఉంటాయి, దాన్ని పేక నూలు అంటారు, అంటే ఊసల మీద పడతారు. ఓకేనా? నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, ఇదైతే జమిలీ నూలు అంటారు, అంటే చీరకి 2 సైడ్లు అంచులు పడతారు కదా ఫ్రెండ్స్, దానికైతే ఉపయోగిస్తారు. ఓకేనా? దీంట్లో అయితే మీకు ఒక గుల్లి చూపిస్తాను చూడండి. దీన్నే గుల్లి అంటారు. దీన్ని విడదీస్తే ఇందులో 4 పీలికలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? అది ఎలా ఏంటి అనేది కూడా చూపిస్తాను. అయితే దీనికోసం వాడే పరికరాలను చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, దీన్ని అయితే కదురు అంటారు. చూసారా, పొడవుగా 2 చివర్లు కొంచెం సూదిగా ఉంటాయి. నెక్స్ట్ దీన్ని అయితే రాట్నం అంటారు ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని అయితే రాటి అంటారు. ఇది కూడా చేత్తోనే తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి దీన్ని అయితే దూపిరి అంటారు. ఈ దూపిరి మీద రాటిని అయితే పెట్టి దాని మీద పీలికని అయితే వేసి పడతారనమాట. ఓకేనా? మీకు ఇందాక కదురు అని చెప్పాను కదా, అది ఎలా పెడతారో చూడండి. ఈ చక్రం మధ్యలో ఒక దారం అయితే ఉంటుంది. ఆ దారాన్ని కొంచెం బిగువుగా లాగి ఇలా పెడతారనమాట, పెట్టి పడతారు ఫ్రెండ్స్. ఓకేనా? అలానే కండ్లు రాటం కూడా చూపిస్తాను. దీన్నే చిన్న కదురు అంటారు. ఇదైతే కండ్లు రాట్నం ఫ్రెండ్స్. ఓకేనా? దీనికైతే 2 సైడ్లు ఆ ముందు కనిపిస్తుంది కదా, దాన్ని అయితే చెవులు అంటారు. ఆ 2 చెవుల మధ్యన ఆ చిన్న కదురుని అయితే పెట్టి ఫిట్ చేస్తారు. దాని మధ్యలో దారం పెట్టి అయితే ఇలా ఆ చక్రం మీద పెట్టి తిప్పడం వల్ల అది కొంచెం ఫిట్ అవుతుంది. ఓకేనా? మీకు చెప్పింది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి, అలా పెడితే అది కొంచెం ఫిట్ అవుతుంది. అలా ఫిట్ అయిన తర్వాత అది తిప్పడానికి కూడా సులువుగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నదైతే డబ్బా అంటారు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ 2 చివర్లు కూడా హోల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలానే నెక్స్ట్ వచ్చేది ఊసలు అని మీకు చెప్పాను కదా, వీటినే ఊసలు అనేసి అంటారు ఫ్రెండ్స్. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. వీటిని ఎలా ఫిట్ చేస్తారో కూడా చూడండి. ముందుగా అయితే డబ్బాని ఇలా తీసుకొని, మీకు కదురు అని చెప్పాను కదా, ఆ కదురుని ఆ డబ్బాకి హోల్ ఉంది కదా, హోల్ మధ్యలో పెట్టి ఇలా అయితే ఫిట్ చేసి పడతారనమాట. ఓకేనా? అలానే కండ్లు రాట్నం కూడా అలాగేనండి. ఊస ఉంది కదా, ఊసనైతే ఈ చిన్న కదురు మధ్యలో అయితే గుచ్చుతారు. దానివల్ల అది ఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మిగతాది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.